హలో ఎవ్రీవన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం జిల్లాలో వివిధ డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇందులో ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్ మరియు సిఏఎస్ స్పెషలిస్ట్స్ సంబంధించిన పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కాంట్రాక్ట్ లేదా హోనోరియం బేసిస్ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 31 మార్చి 2026 వరకు ఉంటుంది. లేదా పని అవసరతలను బట్టి లేదా రెగ్యులర్ పోస్ట్ అనేవి భర్తీ అయ్యేంత వరకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది పొడిగించవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో సీరియల్ నెంబర్, డిపార్ట్మెంట్ పేరు, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్, సిఏఎస్ స్పెషలిస్ట్ అండర్ ఐసీయూ. సో ఇందులో ఫస్ట్ అనాటమీ ప్రొఫెసర్స్ ఒక పోస్టు, అసోసియేట్ ప్రొఫెసర్స్లో 2 పోస్టులు, సీనియర్ రెసిడెంట్ 2 పోస్టులు. సెకండ్ ఫిజియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్స్ 2 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్టు, సీనియర్ రెసిడెంట్ 1 పోస్టు. అదేవిధంగా మిగిలిన పోస్ట్ వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో మొత్తంగా ప్రొఫెసర్స్ 12 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ 26 పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 8 పోస్టులు, సీనియర్ రెసిడెంట్ 36 పోస్టులు, సిఏ స్పెషలిస్ట్ అండర్ ఐసీయూ 2 పోస్టులు. ఈ యొక్క ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలు చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో పోస్టు పేరు ప్రొఫెసర్స్. ఎక్స్పీరియన్స్ అనేది గుర్తింపు పొందిన వైద్య సంస్థలో సంబంధిత సబ్జెక్టులో అసోసియేట్ ప్రొఫెసర్గా 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్స్ అయిన తర్వాత కనీసం 2 రీసెర్చ్ పబ్లికేషన్స్ చేసి ఉండాలి. ఈ యొక్క పోస్టులు అన్నిటికీ కూడా ఎంబీబీఎస్ మరియు అదనపు అర్హతలు కలిగి ఉండాలి మరియు సర్టిఫికేట్ అనేది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. అదేవిధంగా మిగిలిన పోస్టులకు కావాల్సిన అర్హత ప్రమాణాలు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నాన్ మెడికల్ ఫ్యాకల్టీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కావాల్సిన అర్హత ప్రమాణాలు చూడండి. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు నాన్ లోకల్ అభ్యర్థులు ఎంపిక అయిన తర్వాత వారి అపాయింట్మెంట్ అనేది కన్ఫర్మ్ అయ్యే వారంలోపు సర్టిఫికేట్ అనేది తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో తమ అర్హతలను రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యొక్క ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 69 సంవత్సరాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ వివరాలు చూడండి ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్ పోస్ట్ పేరు ప్రొఫెసర్, శాలరీ అనేది 1,90,000 రూపాయలు పర్ మంత్. సెకండ్ అసోసియేట్ ప్రొఫెసర్, శాలరీ వచ్చేసి 1,50,000 రూపాయలు పర్ మంత్. థర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, శాలరీ వచ్చేసి 1,25,000 రూపాయలు పర్ మంత్. ఫోర్త్ సీనియర్ రెసిడెంట్స్, శాలరీ వచ్చేసి 1,06,461 రూపాయలు పర్ మంత్. ఫిఫ్త్ సిఏ స్పెషలిస్ట్ అండర్ ఐసీయూ, శాలరీ వచ్చేసి 1,00,000 పర్ మంత్. నెక్స్ట్ ఎంపికైన అభ్యర్థి జాయినింగ్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. దానితో పాటు సంబంధిత మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు 100 రూపాయల స్టాంప్ పేపర్పై నోటరైజ్ చేయబడిన 1 సంవత్సరం పాటు బాండ్ అనేది సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎవరైనా అభ్యర్థి 1 సంవత్సరం కంటే ముందే ఉద్యోగాన్ని విడిచిపెడితే కనుక వారు 3 నెలల శాలరీని జరిమానాగా చెల్లించాలి అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థుల యొక్క పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు నోటిఫికేషన్ పూర్తిగా చదివాక డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఆధారంగా అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి దానితో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి వాటితో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఇంటర్వ్యూ డేట్ రోజు తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డేట్ అనేది 15 నవంబర్ 2025. ప్రొవిజనల్ లిస్ట్ మరియు ఆబ్జెక్షన్స్ అనేవి 18 నవంబర్ 2025న రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది 19 నవంబర్ 2025న రిలీజ్ చేస్తారు మరియు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా 19 నవంబర్ 2025న ఇస్తారు ఫ్రెండ్స్. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.